అవును, నిజాల్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో నీ కొడుకున్నాడు కాబట్టే, అమ్మ అనే మాటకి తను భక్తుడు కాబట్టే ఆ ధైర్యంతోనే నువ్వు ఇంత పని చేయగలిగావు. అయితే ఏంటిప్పుడు? ఒకనాడు నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టి అవమానించావు. ఇప్పుడు ఈ పల్లవి నన్ను నలుగురిలో అవమానించింది. ఈ 2 కారణాలు చాలదా ఈ పెళ్లి జరగదు అని చెప్పడానికి? నువ్వు నీ మొగుడిని వెంటేసుకొచ్చినా 100 మందిని తీసుకొచ్చినా ఈ పెళ్ళైతే జరగదు. నువ్వు చెప్పేది వినడానికి ఇక్కడికి రాలేదు. ఎవరు అడ్డొచ్చినా వీళ్ళ పెళ్లి జరిగి తీరుతుంది, జరిపించి తీరుతాను అని చెప్పడానికొచ్చాను. అంటే ఏంటండి? మా అమ్మను అవమానించినా తనకి ఇష్టం లేకపోయినా ఏం తెలుసని మాట్లాడుతున్నావు మీ అమ్మ గురించి? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు నా కూతురు గురించి? ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఈ పెళ్లి జరగకుండా చేద్దామన్న నీ బుద్ధి నాకు మొదటి నుంచి తెలుసు. ఇప్పుడు అవకాశం దొరికింది. దీన్ని ఆసరాగా చేసుకుని నీ కొడుకుని ఏమార్చి నా కూతుర్ని బయటికి పంపించావని నాకు అర్థమైంది. అందుకే నా ఏర్పాట్లు నేను చేసుకొని వచ్చాను. చూడండి, వీరిద్దరికీ ఇదివరకే నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. ఇప్పుడొచ్చి అమ్మ కొట్టింది, కూతురు అవమానించిందని కొంటి సాకులు చెప్తే కుదరదు. కరెక్ట్గా తగులుకున్నారా? మీ అమ్మకి ఇలాగే తగులుకోవాలి. ఇక్కడికి వచ్చే ముందే పోలీసులకి, మహిళా మండలి సభ్యులకి కంప్లైంట్ చేసే వచ్చాం. అందరితో వస్తే మీ పరువు తీసిన వాళ్ళం అవుతామని చెప్పి ముందుగా మాట్లాడదామని వచ్చాం. కాదు కూడదు అంటారా? చెప్పు, మొత్తం దించుతా.